శ్రీ సాయి సచ్చరిత్రము 18, 19 అధ్యాయములు. గత 2 అధ్యాయములలో బ్రహ్మజ్ఞానము నభిలషించు ఒక ధనికుని బాబా ఎట్లు ఆదరించెను హేమాడ్ పంతు వర్ణించెను. రాబోవు 2 అధ్యాయములలో హేమాడ్ పంతును బాబా ఎట్లు ఆమోదించి ఆశీర్వదించెను, బాబా ఎట్లు తమ భక్తులలో మంచి ఆలోచనలు ప్రేరేపించి మోక్షమునకు మార్గము చూపుచుండెనో, ఆత్మోన్నతి గూర్చి, పరనింద గూర్చి, ఇతరుల కష్టములకు ఇవ్వవలసిన ప్రతిఫలమును గూర్చి బాబా వారి ప్రబోధములు ఎట్టువో వర్ణింతుము. ప్రస్తావన: సద్గురువు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను కనిపెట్టి వారి మనస్సు కలత చెందకుండా తగిన బోధ చేసి తుదకు వారి లక్ష్యమైన ఆత్మసాక్షాత్కారములకు దారి చూపునను విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంలో సద్గురువు బోధించిన దానిని ఇతరులకు వెల్లడి చేయరాదని కొందరనెదరు. అట్లు గురువు బోధించిన దానిని వెల్లడి చేసినచో ఆ బోధలు నిష్ప్రయోజనములు అగునని వారి ఆలోచన. ఇది సరైనది కాదు. సద్గురువు వర్షాకాలపు మేఘం వంటి వారు. వారు తమ అమృతతుల్యములైన బోధలను పుష్కలంగా విశాల ప్రదేశములందు కురిపించెదరు. వారిని మనం అనుభవించి హృదయమునకు తృప్తికరంగా జీర్ణించుకొని పిమ్మట నిస్సంకోచంగా ఇతరుల మేలు కొరకు వెల్లడి చేయవలను. ఇది వారు మన జాగృత అవస్థలోనే కాక స్వప్నావస్థలో కూడా తెలియచేయు విషయములకు వర్తించును. తన స్వప్నమందు కలిగిన రామరక్షా స్తోత్రమును బుధ కౌశిక ఋషి ప్రచురించిన ఉదాహరణము ఇచ్చట స్మరించవలను. ప్రేమగల తల్లి గుణమిచ్చు చేదైన ఔషధములను బిడ్డ మేలు కొరకే బలవంతంగా గొంతులోనికి త్రోయినట్లు ఆధ్యాత్మిక విషయములను బాబా తమ భక్తులకు బోధించువారు. వారి మార్గము రహస్యమైనది కాదు, అది బహిరంగమైనది. వారి బోధనను అనుసరించిన భక్తుల ధ్యేయము నెరవేరేది. సాయిబాబా వంటి సద్గురువులు మన జ్ఞాననేత్రములను తెరిపించి ఆత్మ యొక్క దేవీ సౌందర్యములను చూపి మన కోరికలను నెరవేర్చెదరు. ఇది జరిగిన పిమ్మట మన ఇంద్రియ విషయ వాంఛలు నిష్క్రమించి వివేక వైరాగ్యములను జంట ఫలములు చేతికి వచ్చును. నిద్రలో కూడా ఆత్మజ్ఞానము మొలకెత్తును. సద్గురువుల సహవాసం చేసి వారిని సేవించి వారి ప్రేమను పొందినచో ఇదంతయు మనకు లభించును. భక్తుల కోరికలు నెరవేర్చు భగవంతుడు మనకు తోడ్పడి మన కష్టములను బాధలను తొలగించి మనలను సంతోషపెట్టును. ఈ అభివృద్ధి పూర్తిగా సద్గురుని సహాయం వలననే జరుగును. సద్గురువును భగవంతుని వలె కొలవవలను. కాబట్టి మనము సద్గురువును వెదకవలను, వారి కథలను వినవలను, వారి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి వారి సేవ చేయవలను. ఇక ఈ అధ్యాయంలోని ముఖ్య కథను ప్రారంభించదము. సాఠే అన్నతడు ఒకప్పుడు మిక్కిలి పలుకుబడి కలిగి ఉండెను. కాలాంతరం నా వ్యాపారంలో చాలా నష్టం పొందెను. అంతేకాక మరికొన్ని సమస్యలు అతనిని చీకాకుపరచెను. అందుచే అతడు విచారగ్రస్తుడయ్యాను, విరక్తి చెందెను. మనస్సు చెడి చంచలమొగటచే ఇల్లు విడిచి చాలా దూరము పోవాలనుకొనెను. మానవుడు సాధారణంగా భగవంతుని గురించి చింతించడు, కానీ కష్టములు, నష్టములు, దుఃఖములు చుట్టుకొని వచ్చినప్పుడు భగవంతుని ధ్యానం చేసి విముక్తి పొందుటకు ప్రార్థించును. వాని పాపకర్మలు ముగియ వేళకు భగవంతుడు వారికి ఒక యోగీశ్వరునితో కలుసుకొనుట సంభవింపచేయును. వారు తగిన సలహానిచ్చి వారి క్షేమమును చూచెదరు. సాటే గారికి కూడా అట్టి అనుభవం కలిగెను. అతని స్నేహితులు షిరిడీకి వెళ్ళమని సలహా ఇచ్చిరి. అచ్చట సాయిబాబాను దర్శించి అనేక మంది శాంతి పొందుచుండిరి. వారి కోరికలను కూడా నెరవేర్చుచుండెను. సాటే గారికి ఇది నచ్చెను. వెంటనే 1917వ సంవత్సరంలో షిరిడీకి వచ్చెను. అచ్చట శాశ్వత బ్రహ్మ వలె స్వయం ప్రకాశుడై నిర్మలుడు శుద్ధ స్వరూపుడు అగు సాయిబాబాను చూసిన వెంటనే అతనికి మనశ్చాంచల్యము తగ్గిపోయి శాంతి కలిగను. వాని పూర్వజన్మ పుణ్యం వలన బాబా యొక్క పవిత్రమైన పాదసేవ లభించను. అతడు గొప్ప మనోబలము కలవాడొకటిచే వెంటనే గురుచరిత్ర పారాయణము మొదలుపెట్టాను. 7 రోజుల్లో చరిత్ర చదువుట పూర్తి కాగానే
బాబా ఆనాడు రాత్రి అతనికి ఒక దృష్టాంతమును చూపెను. అది ఇట్లుండెను. బాబా గురుచరిత్రము చేతిలో పట్టుకొని దానిలోని విషయములను ఎదుట కూర్చున్న సాటేకు బోధించుచున్నట్లు అతడు దానిని శ్రద్ధగా వినుచున్నట్లు చూపెను. సాటే నిద్ర నుంచి లేచిన వెంటనే కళను జ్ఞాపకం ఉంచుకొనెను, మిగులు సంతసించెను. అజ్ఞానమనే నిద్రలో గుర్రు పెట్టి నిద్రపోవచ్చున్న తన వంటి వారిని లేపి గురు చరితామృతమును రుచి చూపుట బాబా యొక్క దయాదృహృదయమే కదా అనుకొనెను. ఆ మరుసటి దినము ఆ దృశ్యమును కాకాసాహెబ్ దీక్షిత్కు తెలియచేసి దాని భావం ఏమై ఉండునో సాయిబాబాని అడిగి తెలుసుకోమనను. ఒక సప్తాహము చాలునో లేక ఇంకొక సప్తాహము పారాయణం చేయవలనో కనుగొనమనను. కాకాసాహెబ్ సమయం చూసి బాబాను ఇట్లడిగాను, ఓ దేవా, ఈ దృశ్యం వలన సాటేకు ఏమని చెప్ప నిశ్చయించుదివి? అతడు ఊరకొన్న వలన లేక ఇంకొక సప్తాహము పారాయణం చేయవలన? అతడు అమాయక భక్తుడు, అతని కోరిక నెరవేరవలను. అతనికి దృష్టాంతార్థమును బోధించవలను. వారిని ఆశీర్వదింపుడన బాబా అతడు గురుచరిత్ర ఇంకొక సప్తాహం పారాయణం చేయవలను. ఆ గ్రంథమునే జాగ్రత్తగా పఠించినచో అతడు పావనుడగును, మేలు పొందగలడు. భగవంతుడు ప్రీతి చెంది వారిని ప్రపంచ బంధముల నుండి తప్పించును అనెను. ఆ సమయమున హేమాడ్ పంతు అచట నుండి బాబా కాళ్ళు నొత్తుచుండెను. బాబా పలుకులు విని అతడు తన మనస్సులో ఇట్లా అనుకొనెను, సాటే ఒక్క వారమే పారాయణ చేసి ఫలితమును పొందిన నేను 40 సంవత్సరముల నుంచి పారాయణము చేయుచున్నాను, కానీ నాకు ఫలితం లేదు కదా. అతడిక్కడ 7 దినములు మాత్రమే నివసించను. నేను 7 సంవత్సరముల నుంచి ఉన్నాను. నా ప్రయత్నములు నిష్ఫలమా ఏమి? చాతకపక్షి మేఘము నుంచి పడు నీటి బిందుకై కనిపెట్టుకొని ఉన్నట్లు నేను కూడా బాబా తమ దయామృతమును నాపై వర్షించదరని వారి బోధనలచే నన్ను ఆశీర్వదించదరని కనిపెట్టుకొని ఉన్నాను. ఈ ఆలోచన వాని మనస్సులో మెదిలిన వెంటనే బాబా దాన్ని గ్రహించను. భక్తుల మనసులలో ఉండని ఆలోచనలన్నీ బాబా గ్రహించేవారు. అంతేగాక చెడ్డ ఆలోచనలను అణచుచు మంచి ఆలోచనలను ప్రోత్సహించువారు. హేమాడ్ పంతు మనస్సును కనిపెట్టి బాబా వారిని వెంటనే లేపి శ్యామ వద్దకు పోయి అతని వద్ద 15 రూపాయలు దక్షిణ తీసుకొని అతనితో కొంతసేపు మాట్లాడిన పిమ్మట రమ్మనను. బాబా మనసున కారుణ్యోదయమయ్యను. కాన వారు ఎట్లా ఆజ్ఞాపించిరి. బాబా ఆజ్ఞను జవదాటగల వారెవరు? హేమాడ్ పంత్ వెంటనే మసీదు విడిచి శ్యామగృహమునకు పోయాను. అప్పుడే అతడు స్నానం చేసి ధోవతి కట్టుకుంటున్నాను. అతడు బయటకు వచ్చి హేమాడ్ పంత్ని ఇట్లా అడిగాను, మధ్యాహ్న హారతి సమయమందు మీరిక్కడ ఎలా ఉన్నారు? మీరు మసీదు నుంచి వచ్చుచున్నట్లున్నదే. మీరేలా చికాకుతో చంచలంగా ఉన్నారు? మీరొంటరిగా వచ్చిరా ఎలా? కొంతసేపు కూర్చొని విశ్రాంతి చెందుడు. నా పూజను ముగించి వచ్చేదను. ఈలోగా తాంబూలము వేసుకొనుడు. పిమ్మట ఆనందంగా కొంతసేపు కూర్చుని మాట్లాడుకునేదము. ఇట్లనుచు అతడు లోపలికి పోయాను. హేమాడ్ పంత్ ముందర వసారాలో కూర్చొనెను. కిటికీలో ఏకనాథ భాగవతం అను ప్రసిద్ధ మరాఠీ గ్రంథం ఉండెను. ఇది భాగవతంలోని ఏకాదశ స్కందములకు ఏకనాథుడు రాసిన వ్యాఖ్యానము. సాయిబాబా సిఫారసు చేయుటచే బాపు సాహెబ్ దీక్షిత్ శ్రీకృష్ణునకు అర్జునునకు జరిగిన సంభాషణారూపమైన భగవద్గీత, దాని మరాఠీ వ్యాఖ్యానమైన భావార్థ దీపిక జ్ఞానేశ్వరి, శ్రీకృష్ణకు అతని సేవకుడకు ఉద్దీపనకు మధ్య జరిగిన సంభాషణ
రూపమైన ఏకనాథ భాగవతము మరియు భావార్థ రామాయణమును నిత్యము షిరిడిలో చదువుతుండేవారు. భక్తులు వచ్చి బాబాను ఏదైనా ప్రశ్నలు వేసినప్పుడు బాబా కొంతవరకు జవాబిచ్చి అటుపైన వారిని ఆ గ్రంథముల పారాయణంను వినుమని పంపుచుండెను. ఈ గ్రంథములే భాగవత ధర్మంలోని ముఖ్య గ్రంథములు. భక్తులు బాబా ఆజ్ఞానుసారము ఆ సత్సంగములకు పోయి ఆ గ్రంథములు వినినప్పుడు వారి ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానములు లభించుచుండెను. హేమాడ్ పంత్ కూడా నిత్యము ఏకనాథ భాగవతమును పారాయణం చేయువాడు. హేమాడ్ పంత్ ఆ దినము తాను నిత్యము చదువు గ్రంథ భాగము పూర్తి చేయకే కొందరు భక్తులతో కలిసి మసీదులకు పోయాను. శ్యామ ఇంటి కిటికీలో ఉన్న ఏకనాథ భాగవతము తీయగా తాను ఆనాడు పూర్తి చేయని భాగం వద్దనే పుస్తకం తెరుచుకున్నాను. తన నిత్యపారాయణము పూర్తి చేయుటకే కాబోలు బాబా తన నిత్యటకు పంపారని హేమాడ్ పంత్ అనుకొనెను. వెంటనే తన నిత్యపారాయణమును పూర్తి చేశాను. పిమ్మట శ్యామ తన పూజను ముగించి బయటకు వచ్చాను. వారిరువురికి ఈ దిగువ సంభాషణ జరిగాను. హేమాడ్ పంత్: నేను బాబా వద్ద నుండి ఒక కబురు తీసుకొని వచ్చినాను. బాబా నీ వద్ద నుండి 15 రూపాయలు తక్షణ తీసుకొని రమ్మని నన్ను ఆజ్ఞాపించి ఉన్నారు. అంతేకాదు కొంతసేపు నీతో కూర్చొని మాట్లాడిన పిమ్మట మసీదుకు రమ్మని చెప్పింది. శ్యామ ఆశ్చర్యంతో: నా వద్ద డబ్బు లేదు. నా 15 సాష్టాంగ నమస్కారంలో పైకమునకు బదులుగా బాబాకు సమర్పించు. హేమాడ్ పంత్: సరే, నీ నమస్కారములు ఆమోదింపబడును. మనము కూర్చొని కొంతసేపు మాట్లాడుకుందాము. మన పాపములను నశింప చేయనట్టి బాబా లీలలను కథలను చెప్పుము. శ్యామ: అయితే కొంతసేపు కూర్చొని ఈ దేవుని అంటే బాబా లీలలు మిక్కిలి ఆశ్చర్యకరమైనవి. నీకు ఇదివరకే తెలియను. నేను పల్లెటూరి వాడను, నీవు చదువుకున్న పట్టణవాసివి. నీవు ఇక్కడకు వచ్చిన తర్వాత కొన్ని లీలలను చూసేందుకు వారిని నీ ముందు ఎట్లు వర్ణించగలను? సరే, ఈ తమలపాకులు ఒక్క సున్నము తీసుకొని తాంబూలము వేసుకొనుము. నేను లోపలకు పోయి దుస్తులు ధరించి వచ్చేదను. కొద్ది నిమిషములలో శ్యామ బయటికి వచ్చి హేమాడ్ పంత్తో మాట్లాడుచూ కూర్చొనిను. అతడు ఇట్లా: నేను ఈ దేవుని లీల అంటే బాబా లీల కనుగొన సత్యము కానిది. వారి లీలలకు అంతులేదు. వారినెవరు గమనించగలరు? వారి లీలలతో వినోదించినట్లగపడినను వారు వారిని నంటినట్లు కనిపించరు. మా వంటి జానపదులకు ఏమి తెలియను? బాబాయే ఈ కథలను ఎందుకు చెప్పరాదు? నీ వంటి పండితులను నా వంటి పామరుని వద్దకు ఎలా పంపుచున్నారు? వారి మార్గంలో ఊహింపరానివి. అవి మానవుల చేష్టలు కావని చెప్పగలను. ఈ ఉపోద్ఘాతంతో శ్యామ ఇట్లనెను: నాకొక కథ జ్ఞాపకమునకు వచ్చుచున్నది. అది నీకు చెప్పెదను. నాకది స్వయముగా తెలియను. భక్తుడు ఎంత మనోనిశ్చయంతో పట్టుదలతో ఉండునో బాబా అంత త్వరగా వానికి సహాయపడును. ఒక్కొక్కప్పుడు బాబా భక్తులను కఠిన పరీక్ష చేసిన పిమ్మట వారికి ఉపదేశములు నిచ్చును. ఇచ్చట ఉపదేశం అనగా నిర్దేశము. ఉపదేశమును మాట విన్నతోడనే హేమాడ్ పంత్ మనసులో ఒక స్మృతి తళుక్కుమనను. వెంటనే సాటే గారి గురుచరిత్ర పారాయణం దప్తికి వచ్చెను. తన మనస్సునకు శాంతి కలిగించు నిమిత్తము బాబా తన నచ్చటకు పంపి ఉండునని అనుకొనెను. అయినప్పటికీ ఈ భావము అణుచుకొని శ్యామ చెప్పు కథలను వినుటకు సిద్ధపడెను. ఈ కథలన్నీ బాబాకు తన భక్తులందు ఎట్టి దయాదాక్ష్యములు కలవో తెలుపును. వారిని వినగా హేమాడ్ పంత్కు ఒక విధమైన సంతోషం కలిగెను.
శ్యామ ఈ దిగువ కథను చెప్పదొడంగాను. శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్. రాధాబాయి అని ఒక ముసలమ్మ ఉండెను. ఆమె ఖాసాబా దేశ్ముఖ్ గారి తల్లి. బాబా ప్రఖ్యాతి విని ఆమె సంగమనేరు గ్రామ ప్రజలతో కలిసి షిరిడీకి వచ్చాను. బాబాను దర్శించి మిక్కిలి తృప్తి చెందాను. ఆమె బాబాను గాఢంగా ప్రేమించాను. బాబాను తన గురువుగా చేసుకొని ఏదైనా ఉపదేశమును పొందవలనని మనోనిశ్చయం చేసుకొనెను. ఆమెకి ఇంకేమీ తెలియకుండెను. బాబా ఆమె సంకల్పమును ఆమోదించగా తనకు మంత్రోపదేశము చేయనచ్చు ఉపవాసం ఉండి చచ్చదనని మనోనిశ్చయం చేసుకొనెను. ఆమె తన బసలోనే ఉండి భోజనము నీరు మానివేశను. అట్లు 3 రోజులు గడిచాను. ఆమె పట్టుదలకు నేను అంటే శ్యామ భయపడి ఆమె పక్షమున బాబాతో ఇట్లాంటిది, దేవా మీరేమీ ప్రారంభించితిరి, నీవనేక మందిని ఇచ్చటకు ఈడ్చదవు. ఆ ముదుసలిని నీ విరిగియే ఇందువు. ఆమె మిక్కిలి పట్టుదల గలది. ఆమె నీ పైన ఆధారపడి ఉన్నది. ఆమె చచ్చు వరకు ఉపవసింప నిశ్చయించుకొని ఉన్నది. నీవు ఆమెను అనుగ్రహించి ఉపదేశము ఇచ్చినంత వరకు ఆమె తన నిరాహార దీక్షను మానదు. ఆమెకి ఏమైనా హాని జరిగినచో ప్రజలు నిన్నే నిందించెదరు. నీవు తగిన ఆదేశం ఇవ్వకపోవటచే ఆమె చచ్చినదనే లోకులు అనెదరు. కాబట్టి ఆమెను కరుణించుము, ఆశీర్వదించుము, ఆమెకు తగిన దారి చూపుము. ఆమె మనోనిశ్చయం చూచి బాబా ఆమెను పిలిపించి ఈ క్రింది విధంగా బోధించును. ఓ తల్లి, అనవసరమైన యాతనకేల పాల్పడి చావును కోరుచున్నావు. నీవు నిజముగా నా తల్లివి, నేను నీ బిడ్డను. నా యందు కనికరించి నేను చెప్పున్నది పూర్తిగా వినుము. నీకు నా వృత్తాంతమును చెప్పెదను. నీవు దానిని బాగా వినచో నీకది మేలు చేయును. నాకొక గురువు ఉండెను. వారు గొప్ప యోగేశ్వరులు, మిక్కిలి దయాద్ర హృదయులు. వారికి చాలా కాలము శుశ్రూష చేసి తిని, కానీ నా చెవిలో వారి మంత్రము వదలేదు. నాకు వారిని వదిలిపోవ తలంపే లేకుండెను. నేను వారితోనే ఉండుటకు, వారి సేవ చేయుటకు, వారి వద్ద కొన్ని ఉపదేశములను గ్రహించుటకు నిశ్చయించుకుంటుని. కానీ వారి మార్గము వారిది. వారు నా తల గొరిగించిరి. నా నుండి 2 పైసలు దక్షిణ అడిగిరి. నేను దానిని వెంటనే వారికి సమర్పించితిని. మీ గురువుగారు పూర్ణకాములైనచో వారు మిమ్ములను దక్షిణ అడుగనేలా, వారు నిష్కాములైన ఎట్లనిపించుకుందరు అని నీవు అడగవచ్చును. దానికి సమాధానము సూటిగా చెప్పగలను. వారు డబ్బును లక్ష్యపెట్టేవారు కారు. ధనముతో వారు చేయనది ఏమున్నది? వారు కోరిన 2 కాసులలో ఒకటి నిష్ఠ, రెండవది సంతోష స్థైర్యములతో కూడిన ఊరిమి. నేను ఈ రెండింటిని వారికి అర్పించుదని వారు ప్రసన్నులైరి.